హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు శ్రావ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే అండ్ ఈరోజు అయితే మేము కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము దర్శనానికి. నిన్ననే మా అత్తయ్య వాళ్ళందరూ వెళ్ళారనమాట. మా అత్తయ్య అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెళ్ళారు దర్శనం చేసుకోవడానికి. అండ్ ఈరోజు సండే అయితే మేము వెళ్తున్నాము. వాళ్ళైతే నైట్ స్టే చేశారు అండ్ ఈరోజు పిల్లల్ని తీసుకొని మేము వెళ్తున్నాము. అండ్ మార్నింగే రుత్విక్ అయితే నేనైతే టిఫిన్ తినిపించేసాను అండ్ మేము కూడా టిఫిన్ తినేసాము. అండ్ వాడికి కూడా ఫుడ్ అయితే ప్యాక్ చేశాను బికాజ్ లేట్ అయిపోతుంది కాబట్టి మధ్యాహ్నానికి అండ్ నైట్కి అయితే ఫుడ్ అయితే ప్యాక్ చేశాను. అండ్ ఇప్పుడు నేనైతే రెడీ అవ్వడానికి వచ్చాను, పిల్లల్ని అయితే రెడీ చేశాను. నా ఇట్స్ మై టైమ్ టు రెడీ. సో బస్లో వెళ్దాం అనుకుంటున్నాము బికాజ్ అక్కడి నుంచి ఫ్రెండ్ వస్తారు, అక్కడి నుంచి తీసుకెళ్తారు అనమాట. డైరెక్ట్ కొమరవెల్లికి బస్సు ఉంది మనకి, జూబ్లీ బస్ స్టాండ్కి ఇక్కడి నుంచి వెళ్తే. సో అలా అయితే ప్లాన్ చేసాం. ఫస్ట్ టైం నేనైతే ఎన్ని ఇయర్స్ తర్వాత బస్సులో వెళ్ళడం. కాలేజ్ టైమ్స్లో వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కుతున్నాను ఇన్ని ఇయర్స్ తర్వాత. చూద్దాము పిల్లలతో ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్. అండ్ బస్సులో కాబట్టి కొంచెం సింపుల్గా రెడీ అవుదాం అనుకున్నాను, దట్ టు ట్రెడిషనల్గా ఉండాలి కాబట్టి. సో సింపుల్ అండ్ క్యాజువల్ వేర్ అయితే వేసుకుంటున్నాను, మీకు చూపిస్తాను. గెట్ రెడీ విత్ మీలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రెడీ అయ్యి ఫస్ట్ అయితే మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నామండి జూబ్లీ బస్ స్టాండ్కి. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను, సింపుల్ కుర్తా సెట్, 3 పీస్ కుర్తా సెట్కి. అండ్ జూబ్లీ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అక్కడైతే ఫుల్ ఖాళీ బస్ అయితే ఉంటాయి కదా, సో బస్ అయితే ఎక్కేసి హ్యాపీగా షామీర్పేట్ వరకు వచ్చాము. సో ఇక్కడ షామీర్పేట్ లేక్ చూపిస్తున్నాను అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది ఆ రోజు అయితే. వెదర్ అయితే అంత ఎండలో ఉన్నా కూడా చాలా కూల్గా ఉంది బికాజ్ వింటర్ బ్రీజ్ అంతా ఉందన్నమాట. అండ్ రుత్విక్ అయితే మార్నింగ్ టిఫిన్ తిన్నాడు కాబట్టి మేము ఎక్కేసరికి పడుకున్నాడు. అండ్ ఇక్కడైతే ఈ కమాన్ దగ్గర దిగేసాము, మన కొమరవెల్లి కమాన్ దగ్గర. అండ్ నౌ మేమైతే ఫ్రెండ్ కార్ అని చెప్పాను కదా, సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కార్లో అయితే ఎక్కేసాము. అండ్ వీఆర్ గోయింగ్ టు టెంపుల్ అనమాట. అండ్ మన కమాన్ నుంచి జస్ట్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కమాన్ వరకు అయితే మనకి బస్సెస్ ఉంటాయి, డైరెక్ట్ బస్సు. అండ్ అక్కడి నుంచి వెళ్ళాలంటే ఆటోస్ ఉంటాయి అనమాట. సో ఇదే రూట్ అనమాట మనకి టెంపుల్కి వెళ్ళే దారి. సో అలా మా ఫ్రెండ్ కార్లో అయితే వెళ్ళిపోతున్నాం టెంపుల్కి. అండ్ ఇక్కడ సండే కాబట్టి చాలా 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 అంటే చాలా రష్ ఉంది. అండ్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10th ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో చూసారా రష్ అయితే ఎలా ఉందో, ఫుల్ రష్ ఉంది. సో మనకైతే ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇక్కడైతే వాక్వేలో మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ టెంపుల్స్ అంటే తెలిసిందే కదండి, ఫుల్ స్టాల్స్ ఉంటాయి, షాపింగ్ స్టాల్స్. సో ఇక్కడ మీసాలు అమ్ముతున్నారు అనమాట మల్లన్న స్వామి కోసం. అండ్ మనమైతే ఇక్కడ రీచ్ అయిపోయాము. సో ఇక్కడే మనకి ఫ్రీ దర్శనం టికెట్ అండ్ విఐపి టికెట్, సో అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సో విఐపి అయితే 500 టికెట్. సో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే మేమైతే లైన్లో నించున్నాం. సో చూసారు ఎంతమంది ఉన్నారు జనాలు. సండే రష్ అండ్ సాటర్డే సండే కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో అలా అనమాట. సో తనే అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. అండ్ హ్యాపీగా మంచిగా గర్భగుడిలో వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం అయినా బ్యూటిఫుల్గా దర్శనం చేసుకున్నాం మేము. అండ్ దర్శనం అయ్యాక అండ్ నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ ఎగ్జిట్ దారి అనమాట. సో ఇక్కడ మెట్లు దిగి వెళ్ళాలి. సో అలా అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే మంచి వైబ్ ఉందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా, అసలు ఏంటి ఏం తెలియదు నాకు మల్లన్న స్వామి అంటే. సో చాలామంది కొమరవెల్లి మల్లన్న వెళ్తారు అని తెలుసు కానీ సో ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్ అనమాట వెళ్ళడం ఈ టెంపుల్కి. సో మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయా, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందంట. సో అలా మెట్లు ఎక్కి లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందని చెప్పారు. మేమైతే అక్కడికి వెళ్ళలేదు బికాజ్ ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు నిన్న వచ్చేసారు, వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. సో మేము కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో తర్వాత దర్శనం అయిపోయాక మేము కూడా కార్లో ఎక్కేసి ఇప్పుడు కొండపోచమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ రుత్విక్ అయితే బస్సులో పడుకున్నాడు కాబట్టి ఫుల్ యాక్టివ్ ఉన్నాడు ఇక్కడంతా. అండ్ ఇదే మనకి ఎంట్రన్స్ అనమాట, మనకి కొమరవెల్లి వెళ్ళే ఎంట్రన్స్. అండ్ ఇక్కడి నుంచి మనకి ఒక 15 minutes పడుతుంది కొండపోచమ్మ దగ్గరికి. సో ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చేసాము, మా మర్దలు అండ్ మా మర్ది రోహిత్. మీరందరూ వీడియోలో చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ మా 2 పిన్నులు, బాబాయిలు, మా చిన్నత్తయ్య, మా మామయ్య అండ్ వాళ్ళ పిల్లలు. ఇదిగోండి మీటి అయితే ఇక్కడ ఏదో బొమ్మలు గీస్తూ ఉంది ఇసుకలో ఆడుకోవడానికి. సో ఇలా హ్యాపీగా అందరం మీట్ అయిపోయి
ఎంజాయ్ అయితే చేస్తున్నాము. అండ్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది. సో లంచ్ టైం అయితే అయిపోయింది. తినేద్దాం అనేసరికి మేము కూడా మంచిగా బగార్ రైస్, మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీతో ఎంజాయ్ చేసాము. అండ్ పక్కనే మంచి బ్యూటిఫుల్ స్పాట్ అనమాట ఇదైతే. మంచిగా లేక్ ఉండి చెట్లు ఉన్నాయన్నమాట దాంట్లో. ఇలాంటి స్పాట్స్ మనము యూజువల్గా సినిమాస్లో చూస్తాం కదా అప్పుడప్పుడు. కొన్ని సినిమాస్లో ఇలానే స్పాట్స్ ఉంటాయి అనమాట. చాలా మంచిగా అనిపించింది. సో అలా పక్కకి వెళ్ళి నేను కూడా కొంచెం షూట్ తీసాను. ఈ వీడియో అంతా మంచిగా అనిపించింది, ఆ బ్రీజ్ అంతా. అండ్ ఫైనల్లీ మేమైతే అంతం తినేసి హ్యాపీగా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫుల్ అందరూ ఉన్నారు ఆ రోజైతే, ఎవ్వరు మిస్ కాకుండా. సో అండ్ ఇక్కడైతే అందరు హ్యాపీగా హాయ్ చెప్పి అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు. సో అలా అందరం అయితే హ్యాపీగా అక్కడ పిక్స్ కొన్ని దిగేసి అండ్ ఇక్కడైతే ఈవినింగ్ టీ టైంకి అయితే కలిసాము. మేమందరం ఆల్మోస్ట్ 3 కార్స్లో వచ్చామండి. సో అందరం మీట్ అయ్యి ఇక్కడ ఒక టీ టైంలో కలుద్దామని వచ్చేసి అందరం టీ, కాఫీ, స్నాక్స్, ఇంకా తెలిసిందే కదా ఈవినింగ్ అయ్యేసరికి అలా లైట్గా స్నాక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అలా అయితే కొన్ని తీసుకున్నాము. హలో ఆల్. సో ఇప్పుడే వచ్చామండి. టైం అయితే ఆల్మోస్ట్ 8 అవుతుంది అనుకుంటా. సో చూసారు కదండి, మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అంతా, వాళ్ళ మమ్మీ వాళ్ళ సైడ్ అందరూ. సో చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటాం మేమందరం. సో చక్కగా ఆడుతూ పాడుతూ ఋత్విక్ అయితే ఫుల్గా ఆడుకున్నాడు. నేనైతే క్లిప్పింగ్స్ కూడా తీయడం మర్చిపోయాను. ఫోన్ పక్కన పెట్టేసి వాడికి ఫుడ్ తినిపిస్తూ ఉన్నాను అనమాట. రీప్లేస్ ఉంది కదా, వాడికైతే ఫుల్ జాయ్ అనమాట. అవన్నీ చూస్తూ హ్యాపీగా ఫుడ్ అయితే తినేశాడు. సో అలా అందరం కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇయర్ వాళ్ళైతే వెళ్తారు అండ్ నేనైతే నేను కూడా పార్టిసిపేట్ చేశాను. సో మంచిగా అనిపించింది. అక్కడ వెదర్ అంతా మంచిగా చెట్ల గాలిలో హ్యాపీగా కూర్చొని అందరితో పాటు ఫుడ్ తినుకుంటూ చాలా మంచిగా అనిపించింది. సో ఐ లైక్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఋత్విక్ అయితే ఫుల్గా ఆడుకున్నాడు. ఫుల్ అంటే ఫుల్గా అసలు. అక్కడ కొన్ని డాగ్స్ ఉన్నాయి అనమాట. డాగ్స్ అంటే ఇష్టం వాడికి. సో వాటిని చూసుకుంటూ ఫుల్గా అంటే ఫుల్గా ఆడుకున్నాడు. కారికంగానే ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయాను అనమాట. కారికంగానే పడుకున్నాడు. అండ్ మేము మళ్ళీ టీ టైం దగ్గర ఆగి కొంచెం కాఫీ అండ్ టీ అండ్ కొన్ని స్నాక్స్ చేసేసి అండ్ మళ్ళీ ఎవరికి వాళ్ళ కార్లు ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో అలా అయితే జరిగింది ఈరోజు మా సండే వీకెండ్ ప్లాన్. దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.